హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక వంటకాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. అందరికీ గుత్తి వంకాయ తెలుసు కదా, కాకపోతే గుత్తి కాకరకాయ కూడా ట్రై చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎంత టేస్టీగా ఉంది అంటే అది తింటేనే తెలుస్తుంది అనుకోండి ఆ రుచి. సేమ్ ఇక కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు, కాకరకాయ ఎనిమీస్ చాలామంది ఉంటారు. కాకరకాయ బాబోయ్ చేదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ గుత్తి కాకరకాయని ట్రై చేయండి. ఖచ్చితంగా దానికి ఫ్యాన్స్ అయిపోతారనమాట. అంత టేస్టీగా ఉంది. కానీ ఆ టేస్ట్ రావడానికి అందులో ఏం కలపాలి అంటే ఆ మసాలాలో ఎండు కొబ్బరి, వేరుశెనగ గుళ్ళు మిక్సీ పట్టేసి ఆ పొడిని ఆ మసాలాలో కలిపేసి పెడితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అసలు ఊహించని టేస్ట్ అనమాట. గుత్తి వంకాయ టేస్ట్ కంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. అంత బాగుంది. మొత్తం నేనే తినేసాను. మా మామయ్యకి ఒక కాకరకాయ ఇచ్చాను, మిగిలినవన్నీ నేనే తినేసాను. అంత బాగుందన్నమాట. కాకరకాయ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, కాకరకాయ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కాకరకాయ అంటే నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది ట్రై చేయమని చెప్పండి. మీ ఇంట్లో చాలా చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేసి బాగుందో లేదో నాకు కామెంట్ చేసి కామెంట్లో చెప్పండి. ట్రై చేయండి, మర్చిపోవద్దు. సూపర్గా ఉంటుంది. అప్పుడప్పుడు మీకోసం ఇలాంటి వెరైటీ టేస్ట్లు ఏమైనా ఉంటే మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.